జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర గుప్తా సార్, నా తోటి సహా ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులకు ఈరోజు ఏప్రిల్ 2 ప్రాముఖ్యత ఏమిటంటే అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం. దీన్ని ఆంగ్లంలో ఐసిబిడి అంటారు, ఇంటర్నేషనల్ చైల్డ్ బుక్ డే. దీన్ని ఏప్రిల్ 2న నిర్వహించడానికి కారణం హ్యాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ అనే రచయిత, బాల సాహిత్య రచయిత. ఈయన డెన్మార్క్ దేశము. ఈయన పుట్టినరోజు ఏప్రిల్ 2. ఆయన బాల సాహిత్యం మీద అనేక పుస్తకాలు రాశాడు. ది మర్మైడ్ అనే పుస్తకము, తర్వాత అగ్లీ డక్లింగ్, ది లిటిల్ మర్మైడ్, అగ్లీ డక్లింగ్ అనే 2 పుస్తకాలు బాల సాహిత్యంలో చాలా ప్రసిద్ధి పొందాయి. కనుక 1967 ఏప్రిల్ 2 నుంచి ఆయన పేరున ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ బాలల పుస్తక దినోత్సవం. అంటే పిల్లల్లో పుస్తక పఠన ప్రేమను ప్రోత్సహించడం, తర్వాత అక్షరాస్యతను పెంపొందించడం దీని యొక్క ప్రాధాన్యత. అలాగే ఇది IBBY ఇంటర్నేషనల్ ఆన్ బుక్స్ ఫర్ యంగ్ పీపుల్ అనే స్వచ్ఛంద సంస్థ. ఇది స్విస్లో ఉంది, స్విట్జర్లాండ్లో. ఆ సంస్థతో కలిపి ఈ ICBD అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని ప్రపంచంలో 77 దేశాల్లో నిర్వహిస్తారు. అంటే ప్రపంచ ప్రముఖ రచయితలు, చిత్రకారుల పోస్టర్ వేయడం ఈ దినం యొక్క ప్రాముఖ్యత. అంటే ప్రజా గ్రంథాలయాల్లో, పాఠశాలలో ఈ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తారు. అంటే పిల్లల్లో పుస్తక పఠన ప్రేమ పెంపొందించి వాళ్ళలో జిజ్ఞాసను డెవలప్ చేయాలి, పెంపొందించి పుస్తకాలంటే ఆసక్తి కలిగించే విధంగా, విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తాము. అలాగే క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితమే మన దేశంలో కూడా విష్ణు శర్మ రచించిన పంచతంత్ర కథలు, ఇవి కూడా బాల సాహిత్యానికి చెందినవే. కనుక ఈ పంచతంత్ర కథల ద్వారా అనేక నీతి కథలు పిల్లలకు మన భారతదేశం ఆ రోజుల్లోనే అందించింది. కనుక మీరందరూ, మనకు రావూరి భరద్వాజ కూడా జ్ఞానపీఠ అవార్డు కవి. బాల సాహిత్యము, ఉడతమ్మ ఉపదేశము, చీమతల్లి విశ్వాసము, చిలుక తీర్పు, ఇట్లా అంటే ఆ రోజుల్లో పక్షులు, జంతువులపైన కథలు చెప్పిందంటే అవి మనకే వర్తిస్తాయి, నీతులు చెప్పడం. కనుక మీరందరూ కూడా ఈ అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం ICBD సందర్భంగా మీలో నా పుస్తక పఠన ఆసక్తిని పెంపొందించుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.